బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేశారు వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ. అట్టహాసంగా వైసీపీ శ్రేణులతో కలిసి నామినేషన్ వేశారు బొత్స. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలిపితే దుశ్చర్యకు పాల్పడినట్లే అన్నారు ఆయన. ఇక వైసీపీకి 530కి పైగా ఓట్ల బలం ఉందన్నారు బొత్స సత్యనారాయణ. టీడీపీ ఉన్న బలం 300 ఓట్లు మాత్రమే అంటూ కూడా చెప్పుకొచ్చారు. వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నా తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీలో నిలుపుతోంది అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఇక తెలుగుదేశం పార్టీ బిజినెస్ మ్యాన్ను తీసుకొచ్చి పోటీ చేయిస్తారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. రాజకీయాలంటే వ్యాపారమా? దుష్టులకు దూరంగా ఉంచడానికే క్యాంపు రాజకీయాలంటూ కూడా బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. మరోవైపు రేపటితో నామినేషన్ల గడువు ముగుస్తోంది. ఇంకా ఖరారు కాలేదు టీడీపీ అభ్యర్థి. విశాఖ జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు, నేతలతో చంద్రబాబు వరుస భేటీలు జరుపుతున్నారు. అభ్యర్థి ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది తెలుగుదేశం పార్టీ. ఏ క్షణమైన అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే విశాఖకు సంబంధించి విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేశారు వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారో చూద్దాం. స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ అభ్యర్థిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో, అలాగే జిల్లాలో ఉన్న పెద్దలందరూ తాలూకా సమాలోచనతో నన్ను అభ్యర్థిగా ఉండమని వాళ్ళు చెప్పారు, పెద్దలందరూ చెప్పారు. ఆ మేరకు ఈరోజు వచ్చి నామినేషన్ దాఖలు చేయడం అయింది. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికల్లో మొత్తం ఎన్నికల్లో 838 ఓట్లు ఉన్నాయి. దాంట్లో మెజారిటీ 530 పైచలకే వైఎస్ఆర్సీ పార్టీకి మెజారిటీ ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఇవాళ ఈ ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికల్లో తప్పకుండా మరి గెలుపు జరుగుతుందని ఆశిస్తున్నాం, ఊహిస్తున్నాం, జరగాలని కోరుకుంటున్నాం. దానికి పెద్దలందరూ కూడా సహకరించారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున పార్టీ కట్టుకున్న మా అందరం ఒకటే మాటగా ఇవాళ ముందుకెళ్తున్నాం. ఇప్పటికే జిల్లా అంతా పర్యటించాము. అందరి తాలూకా మద్దతును కొడుకుని అందరి తాలూకా అభిప్రాయాలు తెలుసుకుని మన్నలను పొంది ఇవాళ నామినేషన్ చేస్తాం. ఓకే, ఇంకేముందా చెప్పండి. క్యాంపు రాజకీయాలు అంటే ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మీరు అడిగితే చెప్తున్నాను నేను. మీరు అడుగుతున్న ప్రశ్న ఏ పేపర్ నుంచి? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే క్యాంపు రాజకీయాలు అంటారు. నేను చెప్తుంది ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా 838 ఉన్నప్పుడు 530 పైసలకే మా పార్టీకి ఉన్నప్పుడు నేను ఇవాళ పేపర్లో చూశాను. ఇవాళ నిన్న ఎవరో ఒక ఇండస్ట్రీస్ వచ్చి పోటీగా పెడతారు అనే విషయాన్ని నేను చూశాను. దేనికోసం పెడుతున్నారు? ఎందుకోసం పెడుతున్నారు? వ్యాపారం కోసమా? రాజకీయం అంటే ఇది వ్యాపారమా? వ్యవహారం చెప్పండి. ముందు దానికి ప్రశ్న తీసుకోండి. ముందు దయచేసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీ పెద్దని మిమ్మల్ని అడుగుతుంది, సోదరుని అడుగుతుంది ఏంటంటే ముందు ఇంత అనైతికంగా అసలు మెజారిటీ లేకపోయినప్పటికీ పేపర్లో చూసి మాట్లాడుతున్నాను వచ్చింది ఎందుకు వచ్చిందని. నేనైతే ఊహించట్లేదు. తెలుగుదేశం పార్టీ అంత అమాయకత్వంగా ఈ పోటీలో నిలబడుతుందని నేనైతే ఊహించట్లేదు, నేను అనుకోవట్లేదు. పెడితే మాత్రం అది ఒక దుశ్చర్యే. పెడితే మాత్రం ఒక దుశ్చర్యే. అంటే రాజకీయాలు వ్యాపార రీత్యా చూస్తున్నట్టు పరిస్థితి. కాబట్టి ఆ లైన్లో ఆలోచించేయండి. ఏమైనా ఇంక విషయాలు ఉంటే రేపు 13వ తారీఖు ఫైనల్ అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చొని వాస్తవంగా పారావైజ్ మనం వచ్చి అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఓకేనా? చెప్పాను కదా చెప్పాను కదా 13 అయిన తర్వాత మన్నీ మాట్లాడుకుందాం. వాస్తవాలు ఏంటో మాట్లాడుకుందాం. రాజకీయంగా చేస్తామా, రాజకీయాన్ని వ్యాపార రీత్యా చేస్తున్నామా, ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నాము, ప్రజాస్వామ్యానికి ఏ సందేశం ఇస్తున్నాము,
ఈ ఉత్తరాంధ్ర ప్రజలకి ఏ విధమైన మెసేజ్ మనం పంపిస్తాము రాజకీయ పార్టీలు అనేది 13 తర్వాత మాట్లాడుకుందాం. ఇవ్వకూడదని నేను అనలేదే, ఇవ్వకూడదు. దగ్గరలో ఉంటే ఒక 10-20 మంది ఉంటే మార్పు 300 మెజార్టీ తేడా ఉన్నప్పుడు వచ్చి ఏ రంగా మారుతారు? నా ఉద్దేశం అది. ఇప్పుడు నీకేం తెలుసు చెప్పండి, నీకేం తెలుసు చెప్పండి, ఏ రంగా మారిపోతే చెప్పండి. ఏమి మా పార్టీ మీద, మా క్యాండిడేట్ మీద, లేదా మా పార్టీ ఎన్నికల్లో గెలకండి ఇండిపెండెంట్ అయితే వాళ్ళు ఇష్టం. వాళ్ళు ఎందుకు? వాళ్ళందరూ చక్కగా ఉన్నారు. నేను అందరూ తిరిగాను, అందరి మనసుతో మాట్లాడాను, వ్యక్తిగతంగా మాట్లాడాను. దుస్తులకి దూరంగా ఉందామని, దుస్తులకి దూరంగా ఉంచుదామని ఉద్దేశం అంతే, అంతకని ఇంకేం లేదు. దుస్తుల తాలూకా చూపు, ఆ దుర్మార్గమైన ఆ చూపుని వాళ్ళ మీద పడకంట ఉంచుదామని ఉద్దేశం, అంతకంటే ఇంకేం లేదు. ఓకేనా? బై, సీ యూ. నినాదం ఏంటి? అదే ఆ నినాదం. ఇవాళ నినాదం మాకు మెజార్టీ ఉంది, మేము పోటీ చేస్తున్నాం. మేము ప్రజాస్వామ్యంలో ఇది ఒక ప్రక్రియ కాబట్టి ఆ ప్రక్రియ ప్రకారం మేము పోటీ చేస్తున్నాము. దాన్ని ఎవరైనా ఆమోదించవలసిందే, హర్షించవలసిందే. అదే మరి, అదే బ్రదర్ చెప్తుంది. నువ్వే పేపరు, నువ్వు సాక్షి. ఆయన ఇటు నుంచి వస్తాడు, నువ్వు ఇటు నుంచి వస్తావు. ఆయన ఈస్ట్ నుంచి వస్తాడు, నువ్వు వెస్ట్ నుంచి వస్తావు. అది ఎవరు? ఎండి రేట్ దానికి. నేను ఎండినా కాదు, నేను ఎండి. నేను ఆంధ్రప్రదేశ్ నీ సొంతం ఏంటి? మరి ఇంకేం అడగాను? అది మీకు అందరూ కూడా అందుకే చెప్తాను, నువ్వు ఇటు నుంచి వస్తావు, నువ్వు అటు నుంచి వస్తావు. వాళ్ళు ఎందుకు పెడుతున్నారు అనేది అందుకని అప్రజాస్వామ్యం ఇది పద్ధతి కాదని అని. ఎందుకంటే కొన్ని విలువలు, కొన్ని పద్ధతులు ఉండాలి. ఏం దగ్గరుంటే ఏం చేసినా పర్వాలేదు, ఏం లేకుండా ఊరికనే అంటే ప్రతి ఒక్కరికి అలసైపోతుంది. ఇది విలువలు రోజుకి పలచన అయిపోతాం, ప్రజల దగ్గర పలచన అయిపోతాం. పర్వాలేదని ఆ పలచన అవ్వకుండా వ్యక్తిత్వాలు నిలబెట్టుకోవాలనేది నా కోరిక. నేనైతే ఇంకా అనుకుంటున్నాను, అంత ఈజీగా పార్టీ నిర్ణయం తీసుకోదని చెప్పింది. తీసుకుంది అనుకో, ఓకే. నేను ఎందుకు అనుకుంటాను? ఇది అంటే బాగోదు కదా. మా దొండ సత్యం గారు ఎక్కడున్నారో, చనిపోయి ఆత్మ ఎక్కడుందో కానీ ఒకదానికి ముడిపెట్టకండి. ఒకదానికి ముడిపెడితే ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది. నేను మాట్లాడడం నేను నా స్థాయిలో నేను మాట్లాడడం బాగోదు, ఎక్కడికో వెళ్ళిపోతుంది. నీకు అర్థం? నువ్వు షర్ట్ వేసుకున్నావు, లోన్ ఏమవుతుందో నాకు తెలియదు అనుకుంటావా? నేను షర్ట్ వేసుకున్నావు, నాకేమవుతుందో తెలియదు అనుకుంటున్నావు. అందుకు ఇవన్నీ అప్రస్తుతం. ఇక్కడ వరకు కన్ఫైన్ అవుదాం, ఈ రాజకీయం వరకు కన్ఫైన్ అవుదాం, మిగతా విషయాలు వద్దు. ఓకే, బాయ్, సీ యూ, గుడ్ లక్. మీరు నాయకులే అండి, నేను ఎవరు కాదండి. ఎలాగైంది నాకు అర్థం అవుతుంది. పుట్టాను, పెరిగాను, ఇక్కడ ఉన్నాను, నా భార్య ఇక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను, నా ఇల్లు ఉంది, నా వాగు ఉంది, ఆస్తి ఉంది. ఇప్పుడు మరి మిగతా వాళ్ళ సంగతి చూసుకుంటే నేను అసలు ఆడికి వెళ్ళను. నేను ఆడికి వెళ్ళను, నాకు లీస్ట్ బాధరు. కానీ ఎలాగా కంపారిజన్ చేసుకుంటే మిగతా ఆ విషయాన్ని మిగతా వాళ్ళు అడగండి, అప్పుడు నన్ను అడగండి. అట్నుంచి రండి, మా ఎందుకు అన్నారు సాక్షి, అట్నుంచి సాక్షితో రండి, వెస్ట్లో రండి, ఈస్ట్లో రాకండి.